అందరికి శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఇందిరమ్మ ఇళ్ళ పైకం వేస్తేందుకు షెయి సర్కారు ఉందట తయ్యారు. ఖాతాల పడ్డ పైకం తీసుకునేందుకు అరువులు ఉండాలన్నట తయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచిగానే చూపెట్టుకుందట జోరు. ఉప సర్పంచుల కోసం ఓ మంచి ఆలోచన చేసిండట కేటీఆర్ సారు. ఊరియా చక్కగా అందియాక అప్పట్లో సర్కారు చేసిందట బేకారు. యాప్లో బుక్ చేసుకుంటేనే ఇచ్చేదందుకు తయారైందట సర్కారు. హిజాబ్ గుంజి ఇజ్జతు తీసుకున్నాడట బీఆర్ ముఖ్యమంత్రి సారు. అస్సలకే బాగలేదట అట్లా ఆయన ఆ మహిళను అన్న తీరు. భూములు కాపాడేందుకు అధికారులు మంచిగానే చేస్తున్నారు డ్యూటీ. హౌసింగ్ బోర్డు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు పొంగులేటి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు షెయి సర్కారు చక్కెర పోయకుండానే నోరు తీపి చేసే తీయడి ముచ్చట చెప్పబోతున్నదట. అగోవదికు ఇందిరమ్మ ఇళ్లకు పైకం అస్సలు పడతలేవని అప్పులు తెచ్చి ఇండ్ల పనులు చేయవలసి వస్తుందని లబ్ధిదారులు మొత్తుకుంటుంటే ఇప్పుడు ఏం తీపి ముచ్చటే అంటారా మీరే చూడుర్రి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విడతల వారీగా పైకం విడుదల చేస్తామని షెయి సర్కారు చెప్పింది కదా. అయితే ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో పైకం జమ చేసేందుకు ఇషారా చేస్తుందట. మొన్ననే షెయి సర్కారు అడుకో నుంచి అచ్చరాల 5,000 కోట్ల రూపాయలు లోన్ తెచ్చింది కదా. ఇప్పుడు అవే పైకము లబ్ధిదారుల ఖాతాల జమ చేసేందుకు సర్కారు ఆఫీసర్లు సర్వం సిద్ధం చేస్తుర్రట. అయితే పట్టణాలలో కొన్ని అర్బన్ ఏరియాలలో కడుతున్న ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఈ పైకం పడేటట్టు ప్లాన్ చేయబోతున్నారట. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఉదికు ప్రతి వారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పైకం పడతానే ఉంటది. ఏది ఏమైనా పైకం ఆగది, పనులు కూడా బిరబిర చేసుకోవాలని పేరుగా అంటిరి. కానీ శానా జాగాల్లో పైసలు పడతలేవని లబ్ధిదారులు మిత్తిలకు తెచ్చుకొని తిప్పలు పడుతుర్రట. ఇల్లు కట్టుకునేందుకు పైకం లేకనే కదా సారు ఎన్ని దినాలు ఇబ్బంది పడుకుంటా వాళ్ళు ఉన్నది. మీ షెయి సర్కారు ఆశ పెడితేనే కదా నిల్వనీడ చేసుకునేందుకు వాళ్ళు ముంగటికి వచ్చింది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానుల పెళ్లి ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు చేయబట్టే జర ఇప్పటి సందాన అన్నయ్యాళ్లకు పైకం పడేటట్టు చెయ్యండి సారు మంచిగా ప్లాను అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచుల కోసము కారు పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు ఓ మంచి ఆలోచన చేసిండట. అగో ఏం సౌలత్ చేసిండే, బీఆర్ఎస్లా గెలిచిండ్రని మనిషికో కారు గిఫ్ట్ ఇస్తా అన్నాడా, పెద్ద బంగ్లానే బహుమతిగా ఇస్తా అన్నాడా అంటే ఎట్లా ఏం కథ అంటే అన్ని చెప్తా పారి. అయ్యా కేటీఆర్ సార్ ఇక చెప్పుండ్రి. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అగో ఏమంటున్నావు ఇన్నారా, ఇంకా మస్తుగానే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి. ఇట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు, సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి. మరి సర్పంచులకు ఇప్పుడు మీ కారు పార్టీ ఏం చేయబోతున్నది సారు, ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబెడతందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడ మీకు పక్కనే ఉన్నది. కారు పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ సర్కార్ నుంచి చిన్న తిప్పలు వచ్చినా గానీ జిల్లా ఆఫీసులలో లీగల్ సెల్ పెడతాము, మీ గురించి కొట్లాడేందుకు మన వకీళ్లు తయారుంటారని అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మీరు కూడా సర్పంచులను తిప్పలు పెట్టిరు కదా సారు. వాళ్ళకు పెండింగ్ బిల్లులు ఇయ్యకుండా బాధలు పెట్టింది మీకన్నా యాదికున్నదా, ఇప్పుడు లీగల్ సెల్ పెట్టినామని అంటున్నారు. మీ వాళ్ళకు ఆపదొస్తే ఆదుకునేందుకు మీరు మంచిగానే ముంగట ఉంటాం అంటుండ్రు, ఉండాలే కూడా. ఇంకో ముచ్చట ఏంటంటే అప్పట్లో మీ బీఆర్ఎస్ ఏలుబడిలా మీరు సర్పంచులా గానిరా కొందరు సర్పంచులు భార్యల మెడల పుస్తెలతాళ్ళ కాడికెళ్ళి అమ్మి బాకీలు చేసి పనులు చేయించినామా అన్నారు. అసొంటోళ్ళు బాజారు ఎక్కి బాధ చెప్పుకుంటే మీ భారత రాష్ట్ర సమితోళ్ళు మీ నాయనకాన్ నుంచి మీ దాకా ఇవ్వాలన్నా పట్టించుకున్నారా? అధికారంలో ఉన్నప్పుడు సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తలేరని, ఫైళ్లు ముంగడికి ఓనిస్తలేరని మనసు సెంచరిల్లిన బీఆర్ఎస్ సర్పంచులు కొందరు కారుకు కాలిచ్చి చేతులు కలిపిరి. ఇప్పుడు మీరు గ్రామ ప్రథమ పౌరుల గురించి దేవులాడుతుంటే వాళ్ళ గురించి మీకు దేవుకొస్తుంటే గమ్మతనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో రైతులు ఊరియా బస్తాల కోసం పడుతున్న తిప్పలు ఆపేందుకు షెయి సర్కారు ఓ ఎగురం చేయబోతున్నదట. ఊరియా బస్తాల కోసం షెయి సర్కారు ఇప్పటి సంది ఓ యాప్ పట్టుకరాబోతున్నదట. అగో ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు, అది ఎట్లా పని చేస్తుంది, ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లో అడుచుకుందాం పారి. రాష్ట్రంలో అన్నదాతలు ఊరియా బస్తాల కోసం మస్తు తిప్పలు పడుతుర్రు. ఎండనక వాననక కాళ్ళు రిల్లలు పట్టేటట్టు పొదుగాలనే లేచి వచ్చి లైన్ల నిలబడి బస్తాల కోసం ఎదురు చూస్తున్నా కూడా కొన్ని జాగాల్లో దొరకక తిప్పలు పడుతురు కదా. అయితే ఇప్పటి సంది ఏడ కూడా లైన్ల నిలబడే తిప్పలు లేకుండా
చూసి షెయి సర్కారు అన్నదాతల బాధలు వాపే పని పెట్టుకున్నదట. ఇప్పుడు ఊరియా యాప్ను తీసుకొచ్చి అన్నదాతలకు అవస్థలు లేకుండా అందియబోతున్నదట. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లను పిలుచుకొని యాసంగిల ఊరియా బస్తాలు రైతులకు యాపుల బుక్ చేసుకునేటట్టు సౌలతు చేపించి వాళ్ళకు 10 నుంచి 15 దినాలల్లా వాళ్ళు సాగు చేసిన భూమికి సరిపోయేటట్టు బస్తాలు ఇచ్చేటట్టు ఇగురంతోని యాప్ను తయారు చేసినట్టు చెప్పుకొచ్చిరట. ఈ నెల 20 తారీఖు నుంచి అందుబాటులోకి తెచ్చి అన్నదాతలు ఫోన్లనే ఊరియా యాప్ను ఓపెన్ చేసి ఓటీపీతోని లాగిన్ అయ్యి ఎన్ని ఎకరాలకు ఎన్ని బస్తాలు కావాలని బుకింగ్ చేసుకుంటే వెంటనే దగ్గరున్న డీలర్ను సంప్రదించి బుక్ చేసిన రసీదును చూపిస్తే 10-15 దినాల్లో 4 దపాల్లో ఇచ్చేటట్టు ఇగురం చేసిరట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఓ దిక్కు ఊరియా బస్తాల కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు కాబట్టి మీరు ఇగురంతో తయారు చేసిన యాప్ మంచిగా పనిచేస్తే ఏం కాదు కానీ ఇబ్బంది పెడితే మట్టుకు మీ షెయి సర్కారుకు సురుకులు పెట్టుడు కాదు. షెయి పార్టీ లీడర్ల సిగ్గు మొత్తం తీసి బాజార్ల పెట్టుడే కాదు బండ్లు గడుగుతారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సార్ పనితనం ఎట్లున్నదంటే గాలికి పోయే కంపని తెచ్చుకొని ఎడను తలిగించుకున్నట్టే ఉన్నదట. అగో ఖుద్దు సీఎం సార్ పట్టుకొని అట్లాంటవేందే బాలన్న మొన్ననే ముఖ్యమంత్రి పదవి ఎక్కి బీహార్ల ప్రజల బతుకులు మారుస్తామని ఆయన చెప్తుంటే ఇట్లా పడితేవి ఏందే ఎట్లా అనిపించాడరా చూడండి సీఎం సార్ చేసిన చక్కని పని. అగో చూసినరా పాట్నాల సీఎం సారు ఆఫీసులో ఇట్లా కొత్తగా డాక్టర్లు ఆ కొలువుల్లో చేరేటోళ్లకు నియామక పత్రాలు ఇస్తుంటే ఆడికి ఓ ముస్లిం మహిళ పోంగనే ఆమెకు సర్టిఫికెట్ చేతిలో పెట్టి ఇట్లా ఆమె ముఖానికి ఉన్న బురక గుంజేసరికి పాపం శాననే బాధపడ్డదట. చుట్టుముట్టు ఉన్న ఆఫీసర్లు కిసకిస నవ్వేసరికి పాపం ఆడున్న మైనారిటీ మహిళ మస్తుగానే ఫీల్ అయిందట. కాదా మరి ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇట్లా సోయిలేని పని చేస్తే ఎట్లా? అసలు నితీష్ కుమార్ సార్ మంచిగానే ఉన్నాడా? ఆయనకు ఏమన్నా దమాక్ పని చేస్తలేదా ఎట్లా? ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి మహిళను పట్టుకొని పిచ్చి పనులు చేసుడు ఏందని ఇప్పుడు ఈ వీడియోను ఇంటర్నెట్లో ఇడిచిపెట్టి తీరొక కామెంట్లు చేసుకుంటా సీఎం సార్ ను తిట్టినోళ్లే గాని తిట్టనోళ్ళు లేరు. పొట్టు పొరకేసుకుంటుర్రు. అయ్యా నితీష్ కుమార్ సారు ఎవల ఆచారాలు వాళ్ళ ఎవల కట్టుబాట్లు వాళ్ళకుంటాయి. అసోటిది మీరు ఒక సీఎం అయి ఉండి ఇసొంటి చిల్లర పనులు చేస్తే మీకు ఏం విలువ ఉంటది? ఇప్పుడు మీరు ఇట్లా చేసే వరకల్లా మీ ఇజ్జత్ మొత్తం ఇంటర్నెట్ లో పోయే కాడికి వచ్చే. అందుకే అంటారు పైసా పొదుపులా మనిషి అదుపులా ఉండాలంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు హౌసింగ్ బోర్డు భూముల ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో ఇప్పుడు పని కట్టుకొని మరి హౌసింగ్ బోర్డు ఆఫీసర్లను ఎందుకు పిలిచినట్టు భూములను ఏమన్నా మళ్ళా అమ్మేందుకు ఇట్లా చూస్తుర్రా ఎట్లా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. హౌసింగ్ బోర్డు భూములు ఎన్ని ఉన్నాయి? ఉన్న కాడ ఏమన్నా తిప్పలు ఉన్నదా? సర్కారుకు కిరాయి యాళ్లకు అందుతున్నదా? కోర్టు కేసులో ఉన్న హౌసింగ్ బోర్డుల భూముల పంచాది ఏడదాకా వచ్చింది ఏం కథ అని ఇట్లా అన్ని ముచ్చట్లు ఆఫీసర్లను పిలుచుకొని మంత్రి సారు మంచిగానే అరుచుకున్నాడట. హౌసింగ్ బోర్డు భూముల లీజు, కిరాయిలు, కమర్షియల్ అద్దెలు అన్ని కూడా ఎన్ని ఉన్నాయి ఏం కథ? సర్కారుకు ఆమ్దాని ఎంత వస్తుందో మొత్తం కూడా మంచిగా కాయిదాలు తయారు చేసుకొని రావాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఓ దిక్కు అన్నదాతలు చెప్పులు అరిగేటట్టు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు సారు. కారు పార్టీ ఏలుబడిలో తెచ్చిన ధరణితోనే దరిద్రం ఉందనుకుంటే ఇప్పుడు మీ షెయి సర్కారు తెచ్చిన భూభారత్తో కూడా ఇంకా భారమే ఉన్నట్టే ఉన్నదట. మీరు భూభారతి పథకం యాప్ను పట్టుకొస్తామని అనబట్టి ఏడాది అర్థం కాబట్టే పాడిందే పాట పాసువర్ల పాట అన్నట్టు ఇంకెన్నేళ్ళు ఇట్లా చెప్పుకుంటా పోతారు. మీ షెయి పార్టీ లీడర్ల పనితనము చెప్పుట్లనే ఉంటది కానీ చేతల్లో ఉండదా? ఇప్పుడన్నా ఎగురంతో వెంటనే భూభారతి యాప్ తీసుకొచ్చి రైతుల రందులు వాపే పని చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊర్లే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకుంటేనే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయట, కొత్త కోపన్ కారట్లు వస్తాయట, షెయి సర్కారు ఇచ్చే పథకాలన్నీ కూడా పబ్లిక్కు అందుతాయట. అగో మరి షెయి పార్టీ అభ్యర్థి రాకుండా పథకాలు ఇయ్యరా ఎట్లా ఏం కథనే అంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? మొత్తం మీరే చూడు. అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇన్నరా షెయి పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్ ఏమంటున్నాడో. మరి షెయి పార్టీ సర్పంచులు కాకుండా తతిమ పార్టీల సర్పంచులు అయితే ఏమైతుంది సార్? ఆ ముచ్చట చెప్పుర్రి. అమ్మ ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్
ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ 2 మండలాల్లో కూడా మీరు ఆలోచించి. అయ్యా ఎమ్మెల్యే సారు, మరి ఊళ్ళో మీ షై పార్టీ లీడర్లు దోసుక తినేటోళ్ళు, దోపిడీ చేసేటోళ్ళు, అక్రమాలు చేసేటోళ్ళు ఒకవేళ ఉంటే మరి పబ్లిక్ వాళ్ళకి ఎట్లా సర్పంచ్ పదవి ఇస్తారు? మీరు ఊళ్ళో గెలిపించిన సర్పంచ్లకు పార్టీలతోని సంబంధం లేకుండా నిధులిద్దాము, ఊరిని బాగు చేసుకుందామని చెప్పవలసింది పోయి గడ్డాం గాలినా సరే కానీ పాలుని దుడ్డమేదన్నట్టు చేయబడితిరి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎలగబెట్టింది ఏందో పబ్లిక్ కు మాయరికే. ఏమో అంటారు చూడండి, ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాసినట్టు పథకాలు కొలాయించమని అడిగినప్పుడల్లా రేపు మాపు, ఈ పండుగకు ఆ పండుగకు, ఈ నెల వచ్చే నెల అనుకుంటా చెప్పుకుంటా చేతులు లావడుతురు తప్పితే మీరు పథకాలను కొలాయించింది లేదు, పబ్లిక్ కు ఇచ్చింది లేదు. ఇప్పుడు మీ షై సర్కారు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోయేటోళ్ళు ఎవ్వరు లేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ సారు, దానం నాగేందర్ సారు, ప్రకాష్ సారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సారు అందరూ కూడా కలిసి కార్పొరేటర్లను ఎంటబెట్టుకొని పోయి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడంను కలిసిరట. అంతమంది పోయి ఇప్పుడు హైదరాబాద్ మేయర్ మేడంను ఎందుకు కలిసిరే బాలన్న అంటే చెప్తా పని. చూసినరా, ఇట్లా షై పార్టీ ఎమ్మెల్యేలంతా కార్పొరేటర్లను ఎంటబెట్టుకొని పోయి ఇట్లా మేయర్ విజయలక్ష్మి మేడంను కలిసి హైదరాబాద్ డివిజన్ల మార్పులు అస్సలు మంచిగా చేయలేదు, మరి మీరు ఎవరిను అడిగి ఇట్లా డివిజన్లు మార్చినరో పురాగా మనసుకు పట్టేటట్టు చెప్పాలని ఇట్లా కొత్తగా మార్చిన డివిజన్ల మార్పులు మంచిగా లేవని ఇట్లా వినతి పత్రం ఇచ్చిర్రట. మొన్న షై సర్కారు హైదరాబాద్ పట్టణంలో డివిజన్ల పునర్విభజన సరిగ్గా చేయలేదు, పాత డివిజన్ల పరిధి ఇప్పుడు చాలా తగ్గిందని ఇట్లా చేసుడు వాజివు కాదు, మీరు ఎవరిని అడిగి చేసిండ్రని మాకు వివరణ ఇయ్యాలని అనుకొచ్చిర్రట. అమ్మ మేయర్ గారు, అటు కార్పొరేట్ లీడర్లు కూడా మీరు చేసిన డివిజన్ పునర్విభజన సక్కదనంగా లేదనే అంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక పారి ఇషారా చేసి మరి పాత డివిజన్లతోనే ఉంటే మంచిగా ఉంటుందా, లేకుంటే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అంటున్నట్టు డివిజన్ పరిధి పెంచి మళ్ళా కొత్తగా గెజెట్ విడుదల చేస్తేనే మంచిగా ఉంటది అంటుర్రు. అయ్యా ఎమ్మెల్యేలారా, ఉదయకు పట్టణంలో కూడా పబ్లిక్ చాలానే తిప్పలు పడుతుండ్రు సారు. కొన్ని జాగాల్లో నీళ్లు కూడా యాళ్లకు వస్తలేవని కొందరు అంటుంటే ఇంకా కొందరు కాలనీల అవస్థలు పడుతున్నా ఎవరు పట్టించుకుంటలేరని అంటుండ్రు కాబట్టి మీరు కూడా జర పబ్లిక్ కు సేవలు చేసే పని పెట్టుకుంటే మంచిగా ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సార్ అంటే రాహుల్ శర్మ సారే పోన్రి, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 73 మంది ప్రభుత్వ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు పంపించిండట. అగో ఇప్పుడు ఎందుకు వాళ్లకు షోకాజ్ నోటీసులు పంపించుడు, అంత పెద్ద తప్పు ఏం చేసిరే బాలన్న అంటారా? కలెక్టర్ రాహుల్ శర్మ సార్ని అడుగుదాం పాన్రి. రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14 తారీఖు నాడు పెట్టింది కదా. అయితే ఎన్నికల డ్యూటీ పడ్డ సిబ్బంది చాలా మంది డ్యూటీకి పోకుండా డుమ్మా కొట్టిరట. ఖుద్దు సర్కారు చెప్పినాక కూడా మీరు పట్టించుకోకుండా విధులకు హాజరు పడకుండా ఉంటారా? ప్రభుత్వం అంటే మీకు భయం లేదా అని కలెక్టర్ రాహుల్ శర్మ సారు పీఓ ఓపీఓలకు 73 మందికి షోకాజ్ నోటీసులు పంపిండట. మీరు 15 దినాల్లో ఎందుకు ఎలక్షన్ డ్యూటీకి పోలేదో వివరణ ఇయ్యకుంటే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నాడట. డ్యూటీలకు డుమ్మా కొట్టేటోళ్ల మీద ఈ కలెక్టర్ సారు చర్యలు తీసుకున్నట్టే తతిమ లీడర్లు కూడా తీసుకుంటే రాష్ట్రంలో ఆఫీసర్లు చక్కగా ఎందుకు పనిచేయరు? అందరూ చక్కగా అవుతారు. ఇసొంటి కలెక్టర్లు ఈ ఒక్క డ్యూటీకి రాకుంటేనే నోటీసులు ఇచ్చుడు కాదు, పబ్లిక్ కు కూడా బరాబర్ సేవలు చేయనోళ్ళను కూడా ఇట్లా షోకాజు నోటీసులు పంపి సస్పెండ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ పాటలు పాడని ప్రత్యేక రాష్ట్ర గీతం రాగాలు ఎత్తుకొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్ విగ్రహాన్ని తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న రవీంద్ర భారతిలా ఎట్లా పెడతారని ఎత్తి పొడుస్తున్నా కానీ నిరసనలు తెలుపుతున్నా కానీ వినకుండా తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు విగ్రహం వెంటనే పెట్టిందట సర్కారు. మార్పు మామూలుగా తీసుకురాలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. పద్మవిభూషణ్ గాన గంధర్వ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విశిష్ట అతిథుల సమక్షంలో అని ఇట్లా అక్షరాలు అందంగా కొట్టించి రవీంద్ర భారతిల ఆంధ్ర మనిషి అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్ కీర్తిని ఎక్కదీపమూల ఎలిగించి సర్కారు పెదబాలు సారు భజన పాట ఎత్తుకున్నదట. బాలసుబ్రహ్మణ్యం సార్ తెలుగు సినిమాలకు పాటలు పాడిండు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో చాలా మంది మనసులు గెలుచుకొని అభిమానులను సంపాదించుకుండు. ఎందుకు తెలంగాణలో విగ్రహం పెట్టొద్దు అని ఎత్తిపొడుస్తురంటే సచ్చి సర్గాన ఉన్న స్వరగాంధర్వుడు అప్పట్లా ప్రత్యేక రాష్ట్ర గీతం పాడుతుంటే అందులో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగంగా వాలి అనే పదం ఉంటే ఆ పదాన్ని తీసేస్తే పాడతానడట. తెలంగాణ మలి ఉద్యమం లేచిందే స్వరాష్ట్రం కోసమే పాటలు పుట్టుకొచ్చింది కూడా
ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకునేది అందుకేనాయే. అందుకే ప్రత్యేక రాష్ట్ర గీతం పాడని ఆంధ్ర గాయకుని విగ్రహం ఎందుకు పెడతారని పాశం యాదగిరి సార్ అసొంటి సీనియర్ జర్నలిస్ట్ అసొంటోళ్ళు అందరూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చెప్పుల దండలే ఆ విగ్రహానికి ఇస్తామన్నారట. అందుకే తినేది మొగని సొమ్ము పాడేది ఎవల పాటనో అన్నట్టు బతికుండంగా బాలసుబ్రహ్మణ్యం సార్ చేసిండు. ఆయన విగ్రహం పెట్టొద్దంటే పెట్టొద్దు అని జిద్దు మీద ఉంటే ఎవలేమన్నా అనుకునే మా పని మేము చేసుకుంటా పోతామని ఆయన విగ్రహాన్ని సర్కారుకు లాయించింది. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం గానీ ఆంధ్రులే వద్దు అనుకుంటే వాళ్ళ ఆనవాళ్లే ఏర్పాటు చేసి ఉద్యమకారులు ఎంత మొత్తుకున్నా గానీ వాళ్ళ మాట ఇననికాడికి వచ్చినట్టున్నది కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో కొందరు పోలీసులు కరడగట్టిన కాంగ్రెస్ కార్యకర్తల లెక్క కాంగ్రెస్ మండల అధ్యక్షుల లెక్క పనిచేస్తురట. అగో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోనే జీతాలు తీసుకునే ప్రజల జీతగాళ్ళు. ప్రజల కోసం పనిచేయాలి కానీ కొందరు కాకీలు కాంగ్రెస్ మండల పెబ్బల్ లెక్క మారిండ్రని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో చూడుర్రి. అయ్యా జగదీష్ రెడ్డి సార్ ఇక చెప్పుండ్రి. గరిడపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శుద్ధిమించిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి. కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడతారనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తా ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. మరి ఎన్నెల్లేంది ఇప్పుడే జగదీష్ సార్ ఇట్లా ఎందుకు అంటుండు అంటే సింతలపాలెము, మఠంపల్లె, గరిడపల్లి, హుజూర్ నగర్ ఎస్ఐలు అంతా కూడా గులాబీ గుడిసెల ఉండి సర్పంచ్ ఎన్నికల్లో కొందరు పోటీలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటే రెండు పార్టీలను ఒక తీరు చూసుకుంటా చట్టం తీరు పని చేసుకుంటా పోకుండా కారు పార్టీ వాళ్ళను కానకుండా కానకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోని సుట్టరీకం చేస్తున్నారని అందుకే ఇట్లా అంటున్నట్టు చెప్పుకొచ్చిండట. 5 ఏళ్లు ఉండిపోయి అధికార పార్టీ వాళ్ళకు వంత వాడుకుంటా కూడా పోలీసులు కూడా ఉంటున్నారు. అయ్యా రక్షక భటులారా, మీ చేతుల లాఠీ తుపాకీ ఉన్నది ప్రజలకు రక్షణగా ఉండేదందుకు. అట్లా కాకుండా రాజకీయం లీడర్లకు గనక జగదీష్ రెడ్డి సార్ చెప్పినట్టు రాజకీయం లెక్క చేస్తే మట్టుకు మీ పోలీసుల మీద నమ్మకం పోయే కాడికి వస్తుంది. ఇట్లా అయినోళ్లతోని కానోళ్లతోని ఎందుకు అనిపించుకున్నాడు సారు? మీ డ్యూటీ మీరు నియతిగా చేసి సత్యమేవ జయతే అన్న మాటను సర్వీసులో ఉన్నంత కాలం సాకారం చేసుకోండి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ రాష్ట్రం పేరు, తెలంగాణ తల్లి విగ్రహము, ప్రగతి భవన్ పేరు ఇట్లా శాననే మార్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఇక కాలనీల పేర్లు మార్చే పని మీద ఉన్నదట. అగో ఉన్న పేర్లకి ఏమైంది, మళ్ళా కొత్త పేర్లు ఎందుకు? ఇంతకు ఎవల పేర్లు తీసి ఎవల పేర్లు పెడుతురే బాలన్న అంటారా? ముచ్చట్లని చెప్తా పని. అగో చూసినరా, రాజీవ్ గాంధీ కాలనీ 2BHK ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 9వ వార్డు అని రాసి ఉన్నది. గమనించి రా, ఇవి ఇందిరమ్మ ఇండ్ల అంటే అవి 60 గజాలనే ఒకటే ఇల్లు చెత్తు పోసి కట్టుకోవాలన్నా. గజం జాగ ఎక్కువన్నా సర్కారు ఇచ్చే ఇల్లు క్యాన్సల్ అవుతుందని ఖుద్దు కాంగ్రెస్ సర్కారే చెప్పింది. మరి ఇది ఏంది అంటే గత బీఆర్ఎస్ ఏలువడిలా డబుల్ బెడ్రూమ్లు 2, 3, 4, 5 అంతస్తులతోనే కట్టించింది కదా. అగో ఆ ఇండ్లట అత్త సొమ్ము అల్లుడి సోకు అన్నట్టు కేసీఆర్ సారు పేరు మీద ఉన్న కాలనీ పేరు తీసేసి పేరొక్కలది ఊరొక్కలది అన్నట్టు మన రాష్ట్రంలోనే పుట్టని తెలంగాణ మనిషే గాని రాజీవ్ గాంధీ సారు పేరుతోని ఇట్లా నామకరణం చేసిర్రట. మరి ఇట్లా ఎవరు పేరు మార్చిర్రంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సార్ అట. తెలంగాణలో పరాయోళ్ళ పాలనే ఉండొద్దని పాలెళ్ళు ఆంధ్రోళ్ళ పప్పులు కూడా ఉడకనీయకుండా చేస్తాము, ఉన్న ఆంధ్రోళ్ళ విగ్రహాలు కూడా కూలగొడతామని ఉద్యమం అప్పుడు లడాయి మంచిగానే నడిచే. తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో ఉన్న పేర్లు పెట్టాలే, విగ్రహాలే పెట్టాలే గాని ఏమంట మలి సర్కారు ఏలువడిలకు వచ్చిందో ఓ దిక్కు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బాలసుబ్రహ్మణ్యం సార్ విగ్రహము హైదరాబాద్లో ఉన్న రవీంద్ర భారతీల పెడితే ఇంకో దిక్కు ఇట్లా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీల ఏకంగా రాజీవ్ గాంధీ సారు పేరు మీదనే కాలనీ పెట్టిర్రు. మార్పు 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 అంటే ఎంతో మార్పు వస్తుంది అనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లున్న కాలనీలకే పేర్లు మార్చేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊర్లలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చుడేమో కానీ సర్పంచ్ అభ్యర్థుల సమరం మామూలుగా లేదు. గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థుల మీదకి ట్రాక్టర్లే ఎక్కించే తట్ట అవుతున్నాయట. అగో ట్రాక్టర్తో దొక్కిస్తే మనుషులు బతుకుతారా? ఏ బాలన్న అంత కోపంతో చేసింది ఎవలే ఏం కథనే అంటారా? వీడియో కూడా తెచ్చినా చూసి ఏమంటారు అనుండ్రి. మరి ఇది ఏడా ఎందుకు ఇట్లా కాంగ్రెస్ డౌన్ డౌన్ గుండాగిరి నశించాలి అంటున్నది అంటే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలము సోమారు ఊళ్ళే. అసలైతే బీఆర్ఎస్ తరపున బిట్ల బాలరాజు సారు సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిండట. ఇక ఓడిపోయిన పరామర్శించేందుకు ఊళ్ళే పోతారు కదా కొంతమంది. అగో వాళ్ళు ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజు సారు ఇంటి ముంగడ అరుగు మీద కూర్చొని ఉంటే గెలిచిన అభ్యర్థి కుర్మ పాపయ్య సారుల్ల కొడుకు చిరంజీవి సారు నడిపించుకుంటా వస్తున్న ట్రాక్టర్ సర్రున పోయి ఆయనత అది బాలరాజు సారు ఇంటి గోడను గుద్దుకొని ఆడ కూసున్నోళ్ళ మీదికి
బైక్ ఎక్కితే 6గురికి అడగులుగా దెబ్బలు తాకినాయట. అందరిని దావకానకి వేసుకపోయిర్రు. ఇద్దరికి ఆయపాయనే ఉంటే హైదరాబాద్లో ఉన్న యశోదలై వేసిర్రట. అందుకే ఊళ్ళో ఉన్నోళ్ళంతా ఇట్లా కోపానికి వచ్చి ఇది కావాలని పెట్టిన టక్కరు, ఓడిపోయిన బాధల మేముంటే పుండు మీద కారం జాలినట్టు ఇట్లా గెలిచిన వాళ్ళను చేసిండ్రు. వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కయ్యం చేస్తుండ్రు. ఇదే ముచ్చట గెలిచిన సర్పంచ్ పాపయ్య సార్ని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే ట్రాక్టర్ కంట్రోల్ తప్పినందుకే ఇంత కథ అయ్యిందని ఆయన అంటున్నాడట. పోలీసులు వచ్చి కేసు రాసుకుండ్రు. మరి ఏమైతుందో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పబ్లిక్ చాలా మారిపోయినట్టున్నారు కదా. మునుపటి లెక్క పార్టీల లీడర్లను పలుకుబడి ఉన్నోళ్లను ఊళ్ళే పెద్ద మనుషులను కాకుండా ఈ తేప యూత్ పోరగానే ఎక్కువ మటుకు సర్పంచ్ గద్దెల మీదకి ఎక్కించిన ముచ్చటోటి సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం వెల్కటూరు ఊరి నుంచి ఒకటి వచ్చింది. మీరు కూడా చూడండి, చూసేయమంటారు అనుండ్రి. మార్పు అంటే ఇట్లుండాలి. మరి రాజకీయమా ఏం చేస్తావే అంటే యువతను రాజకీయంలోకి తీసుకొస్తా, పెద్ద మనుషుల పెద్దరికానికే సవాల్ ఇసిరేటట్టు చేస్తా అన్నట్టే పాలిటిక్స్ నడుస్తున్నట్టే ఉన్నాయి అనేందుకు ఉదాహరణనే సిద్దిపేట జిల్లాకం అర్బన్ మండలం వెల్కటూరు ఊళ్ళే ముచ్చట కూడా ఉన్నది. ఈ తేప బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చేసరికి బొల్లు నరేష్ అనే వైస్ పిల్లగాడు వాళ్ళ అమ్మ బొల్లు లక్ష్మిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిండట. తతిమ అభ్యర్థులు కూడా చాలా ఏళ్ల కోలే పార్టీలల్లో పెద్ద మనుషులు అయినప్పటికీ ఎవ్వల కదరకుంటా బెదరకుంటా న్యాయమే గెలవాలి, సత్యమే విజయం సాధించాలి, కృషి ఉంటే కానిది ఏమున్నది అన్నట్టు పంచాయతీ ఎన్నికల్లో బ్యాటు గుర్తుతోనే ప్రచారం పెద్దగానే చేసిండట. పైసలు వంచుడుకు, మందు వంచుడుకు, నోట్లు వంచుడుకు దూరంగా ఉండి న్యాయంగా ఎన్నికలు కావాలి, ధర్మంగా ఊర్లో గెలవాలి అనే నినాదంతో ముంగడికి పోయిండట. ప్రజలు కూడా ఊళ్ళో ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుందో ఆలోచన చేసి బొల్లు లక్ష్మి కొడుకు నరేష్ కూడా చదువుకున్న పిల్లగాడు యువ లీడర్ కాబట్టి లచ్చమ్మను గెలిపించుకుంటే మంచిగుంటుందని గెలిపించిర్రట. అగో అట్టెట్లా సాధ్యమయ్యిందే అంటే ఎక్కువ మటుకు యూత్ నరేష్ వెనకపోంట నడిస్తేనే వెల్కటూరు ప్రజలు కూడా పోరగాలు చెప్పినట్టే ఎనుకుంటా యువతతోనే నడిచిర్రట. కానీ ఎంత మార్పు చూసిండ్రా. తెలంగాణలో ఏ జిల్లాలో, ఏ ఊళ్ళే, ఏ మండలంలో ఎన్నికలు అయినా గానీ సర్పంచ్ అభ్యర్థుల వెనక నిలబడి యువతనే అభ్యర్థులను గెలిపించిండ్రట. పార్టీల పప్పులేముడుకనియలేదట, పెద్ద మనుషుల ఊపులు ఏం నడవనియలేదట. ఆడోళ్ళు తలుసుకుంటే రాజ్యాలే కూలుతాయి అంటారు కానీ యువత తలుసుకుంటే పెద్ద మనుషుల పెద్దరికము పచారా ఏం పని చేయది అన్నట్టే ఉన్నది. ఊర్లలో యువత రాజకీయం నడిపించిన తారీఖ చూస్తుంటే అట్లా యువకులు అంతా ఏకమై ఒకటే పట్టు మీద ఉండి ఒకటే తీరు ఆలోచన చేస్తే కొన్ని ఊర్లలోనే కాదు అన్ని ఊర్లలో యువ రాజకీయమే ఉరకలేస్తుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని దేశం ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించడానికి ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతింగేమని ఉంటే అన్ని.